ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 89వ రోజున శ్రీ నృసింహ పురాణంలో భారద్వాజ మహర్షి సూత మహర్షిని ప్రశ్నించడం, అంత సూతుల వారు సహస్రానీకుడనేటువంటి రాజునకు మార్కండేయ మహర్షిని ప్రేరేపించడం, శ్రీ నృసింహ పూజా మహత్యము మొదలైనటువంటి విషయాలు ఏ విధంగా మార్కండేయుడు ఆ సహస్రానీకుడైనటువంటి రాజునకు తెలియజేశాడు అనేటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నాం. తెలియజేస్తూ నమస్తే నరసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. క్రితం రోజున మనం ఆ రామచంద్ర లక్ష్మణులకు ఇద్దరికీ కూడా ఆ హనుమంతుడి యొక్క ప్రశ్నలు అయిన తర్వాత వారిద్దరినీ కూడా సుగ్రీవుడితో ఏ విధంగా మైత్రిని కలగజేశాడు, అంత సుగ్రీవుడు ఆ సోదరులైనటువంటి రామలక్ష్మణులతో ఏ విధంగా పలికారు అని తెలుసుకున్నాం. ఈ రోజున ఆ సుగ్రీవుడు మరలా రామలక్ష్మణులకు తన యొక్క వృత్తాంతమని చెబుతున్నాడు. ఏమనంటే, మహాబల పరాక్రమణ కలిగినటువంటి వాలి నాకు సోదరుడు, అతడు కామాసక్తుడై నా భార్యను అపహరించాడు. ఇప్పుడు నీవు తప్ప ఆ నా సోదరుడైనటువంటి వాడిని చంపగలను వాడు ఎవడు కూడా లేడయ్యా. ఓ రాకుమారా, ఒకే మారు 7 తాడి చెట్లను ఖండించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు నా సోదరుడైనటువంటి వాలి. అతన్ని చంపగలడని పురాణవేత్తలు చెప్పారు. ఆ మాటలు విన్నటువంటి రాముడు అతనితో సంతోషం కొరకు ఒకే మారు 7 తాడి చెట్లను ఛేదించాడు. ఆ తర్వాత రాముడు సుగ్రీవుడితో, నీవు ఏదైనా గుర్తును ధరించి వాళ్ళతో యుద్ధం చేయని చెప్పాడు. రాముడు కూడా అక్కడికి వెళ్ళి ఒకే బాణంతో వాడిని కొట్టగా అతడు క్రింద పడి మరణించాడు. తండ్రి మరణానికి మిక్కిలి భయపడుతున్నటువంటి వాలి పుత్రుడైనటువంటి అంగదుడు యువరాజుగా చేసి వాలి భార్యను తారను సుగ్రీవునికి శ్రీరాముడు అప్పగించాడు. ఆ తర్వాత రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు, నీవు నీ వానర రాజ్యాన్ని చక్కదిద్ది నా వద్దకు తిరిగి రావచ్చు. ఓ వానర రాజా, సీతాదేవిని వెతకడం కోసం త్వరగా ప్రయత్నించు. అప్పుడు సుగ్రీవుడు రామలక్ష్మణులతో ఇలా అంటున్నాడు, వర్షాకాలం వచ్చింది, ఈ సమయంలో వానరులు తిరుగులేదు. శరత్కాలం రాగానే మా రాజ్యంలో ఉండేటువంటి వానర దూతలను అన్ని దిక్కులకు పంపిస్తానని పలికాడు. రాముడికి నమస్కరించి అంతఃపురంలో ప్రవేశించి తన భార్య అయినటువంటి తారతో క్రీడిస్తూ ఉన్నాడు. రాముడు సీతా వియోగంతో బాధపడుతూ తన సోదరుడైన లక్ష్మణునితో నీలకంఠుడైనటువంటి ఆ నీలకంఠమనేటువంటి పర్వతమందు నివసిస్తూ ఉన్నాడు. అలా నీలకంఠమనేటువంటి పర్వతమందు నివసిస్తూ ఉన్నటువంటి ఆ సోదరులు ఇద్దరికీ కూడా అతి కష్టం మీద వర్షాకాలం గడిచి శరత్కాలం ప్రారంభం అవగానే అలా సుగ్రీవుడు చేసేటువంటి ప్రతిజ్ఞా సమయం దాటిపోయిందని రాముడు లక్ష్మణుడితో పలకగా, రోషంతో వర్షాకాలం గడిచాక వానరులతో నీ వద్దకు వస్తానని చెప్పినటువంటి సుగ్రీవుడు ఇంతవరకు రాలేదు. ఓ లక్ష్మణ, నీవు అతని వద్దకు వెళ్ళి తన భార్య అయినటువంటి తారతో రమిస్తున్న ఆ దుష్టుడైనటువంటి సుగ్రీవుని వానర సైన్యంతో పాటు ఇక్కడికి తీసుకుని రా. ఐశ్వర్యం చేతికి చిక్కిన ఆ సుగ్రీవుడు ఇక్కడికి రాకపోతే అసత్యం పలికిన అతనితో వాళ్ళని చంపిన బాణం ఇంకా నా వద్దే ఉందని చెప్పు. ఈ రామవాక్యాన్ని విని నీకు మేలైన పని చేయమని చెప్పారు. ఈ మాటలు విన్నటువంటి ఆ లక్ష్మణుడు రాముడికి నమస్కరించి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వానర రాజైన సుగ్రీవుడితో ఇలా అంటున్నాడు, ఓ సుగ్రీవా, తారా భోగంలో రాజ్యము ఐశ్వర్యము చేజిక్కిందనేటువంటి మదంతో మునిగి రామకార్యాన్ని నీవు మర్చావయ్యా. సీతని ఎక్కడున్నా వెతికి తెచ్చి ఇస్తాను అన్న ప్రతిజ్ఞను కూడా నీవు మర్చావు. రాముడు వాలిని చంపి నీకు రాజ్యాన్ని ఇచ్చాడు. నీవు తప్ప పాపబుద్ధి గలవాడు ఎవడు ఇలా అవమానించడు. భార్యను కోల్పోయిన రాముడితో దేవతల ముందు నీటి ముందు నీకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశావు. నీ శత్రువులే నా శత్రువులు, నీ మిత్రులే నాకు కూడా మిత్రులే పలికావు. నీ దుఃఖం నాకు కూడా దుఃఖమేను కూడా పలికావు. ఇప్పుడు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు.
నీ వంటి పాపాత్ముడు ఎక్కడైనా ఉంటాడా? రామునిచే నీ పని చేయించుకుని అతని పనిని నీవు ఐశ్వర్యం రాగానే మర్చిపోయావయ్యా. అవసరం తీరగానే బుద్ధి మారుతుందని ఋషి వాక్యం యథార్థం చేశావు. పాలు లేని తల్లిని దూడ విడిచిపెడుతుంది. ఇది లోకంలో జరిగేటువంటి సహజ వ్యవహారం. లోకంలో ప్రత్యుపకారం చేయని వాడు కనిపించడు. మహాపాపులకు కూడా శాస్త్రాల్లో ప్రాయశ్చిత్తం కనిపిస్తుంది. చేసిన మేలును మర్చినటువంటి వాడికి ప్రాయశ్చిత్తం కనపడదు. నీవు కృతజ్ఞుడివి, నీవు కృతజ్ఞుడివి కాకూడదంటే కృతజ్ఞతతో రామకార్యం నిమిత్తం నీవు ప్రయత్నం చేయి. ఎన్నటికీ నీవు కృతజ్ఞుడివి కావద్దు కూడా. నీవు చేసినటువంటి వెనుకడి యొక్క ప్రతిజ్ఞను గుర్తు తెచ్చుకో. మేలు చేసేటువంటి వాడిని రక్షించు. శ్రీరాముని వద్దకు వచ్చి శరణు వేడుకో. నీవు రాకపోయినట్లయితే నిన్ను కూడా వాలిని చంపిన చోటుకే తన యొక్క బాణం చేత పంపిస్తానని రాముడు చెప్పినటువంటి మాటను శ్రద్ధగా విను. వాలిని చంపిన బాణం ఇంకా నా చేతిలోనే ఉంది అన్న రాముని యొక్క మాటను ఆ వాలికి వినిపించాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు ఇలా పలకగానే అలా వానర రాజకుడైనటువంటి సుగ్రీవుడు మంత్రి యొక్క ప్రేరణ చేత బయటికి వచ్చి లక్ష్మణుడికి నమస్కరించి ఈ విధంగా పలికాడు. ఓ మహాభాగా, అజ్ఞానం వల్ల చేసిన మా పాపాలను క్షమించు. గొప్ప పరాక్రమవంతుడైన రాముడికి నేను చేసిన ప్రతిజ్ఞను ఎన్నటికి దాటువాడని కాదు. వానరులందరినీ కూడా వెంటబెట్టు. నీతో రాముని వద్దకు వస్తా. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. రాముడు నన్ను చూసి ఏమన్నా దాన్ని శిరసావహిస్తాను. నా వద్ద సూర్యుడైనటువంటి ధైర్యవంతులైనటువంటి ఎందరో వానరులు ఉన్నారు. సీతాదేవి వెతకడం కోసం వానరులను అన్ని దిక్కులకు కూడా పంపిస్తాను అని సుగ్రీవుడు లక్ష్మణుడితో చెప్పాడు. ఆ రాముడి దగ్గరికి నీ వానర సైన్యాన్ని అంతటిని కూడా తీసుకుని త్వరగా రమ్మని లక్ష్మణుడు అతన్ని కూడా సుగ్రీవుడిని తొందర చేశాడు. మిమ్మల్ని చూసి రాముడు సంతోషిస్తాడని చెప్పాడు. అప్పుడు సుగ్రీవుడు యువరాజైన అంగదుడికి వానర సైన్యాన్ని సిద్ధం చేయమని చెప్పాడు. కోట్ల కొడది కూడా ఎలుగుబంట్లు వానరులు గుహల్లోనూ పర్వతాలపైన చెట్లపైన ఉన్నవారంతా కూడా అక్కడికి వచ్చారు. భయంకరమైన ప్రతాపం గల పర్వతాకారులతో కలిసి సుగ్రీవుడు వచ్చి రాముడికి నమస్కరించాడు భక్తి శ్రద్ధతో. అప్పుడు లక్ష్మణుడు రాముడితో, రాజా, వినయవంతుడైన సుగ్రీవునిపై దయచూపుని ప్రార్థించాడు. అప్పుడు రాముడు సుగ్రీవుని యొక్క యోగక్షేమాలను విచారించాడు. రాముడు ప్రశాంతమైన మాటలు సుగ్రీవుడి చేతులు జోడించి, ఓ రామా, సీతాదేవిని మీకు అప్పగించినప్పుడు నాకు క్షేమం. అప్పుడే నేను ప్రతిజ్ఞ చేసినటువంటి నెరవేరినట్టుగా భావిస్తాను. మీకు సమర్పించనంత వరకు నాకు ఏమీ కుశలం ఉండదు అన్నాడు. అంత హనుమంతుడు రాముడికి నమస్కరించి సుగ్రీవుడితో ఇలా చెప్పాడు. ఓ సుగ్రీవా, నా మాట విను. రాముడు సీతా వియోగంతో దుఃఖిస్తూ ఆహారం మానేశాడు. అతను చూసి లక్ష్మణుడు కూడా బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి వెంటనే సీతాదేవిని వెతికించు అని చెప్పాడు. ఆ తరువాత మిక్కిలి పరాక్రమవంతుడైన జాంబవంతుడు రాముడికి నమస్కరించి ఆ రాముడి యొక్క ఎదురుకుండా నిలబడ్డాడు. అతడు కవిరాజైన సుగ్రీవుడికి వాలిపుత్రుడు చెప్పినట్లు చేటి యుక్తం అని తెలియజేశాడు. అంత రాముని యొక్క భార్య కీర్తివంతురాలు, మహాపతివ్రత, మిథిలానగరమైనటువంటి ఆ రాజ్యానికి రాజైనటువంటి జనక మహారాజు యొక్క కుమార్తె. నేటికి నీ కూడా యోగ్యమైన నడవడి కలిగినటువంటిది. ఓ సుగ్రీవా, రామునిపై లగ్నమైన మనస్సు గల ఆమెను పరాభవం సంభవించదు. ఈ రోజే వానరులను పంపు అని చెప్పాడు. అప్పుడు సుగ్రీవుడు సీతాదేవిని వెలుగులకు చాలా మంది వానరులను పడమటి దిక్కుకు పంపించాడు. ఉత్తర దిక్కుకి 1,00,000 మంది వానరులను పంపించాడు. సుగ్రీవుడు వానరులను అన్ని దిక్కులకు కూడా పంపి అంగదుడితో ఇలా అంటున్నాడు. సీతాదేవి వెలుగు దక్షిణ దిక్కుకి వెళ్ళి జాంబవంతుడు, హనుమంతుడు, మైందుడు, ద్వివిదుడు, నీరుడు వీరంతా కూడా నిన్ను అనుసరిస్తారు. ఆమెని మీరు త్వరగా కనిపెట్టి ఎక్కడి నుండి ఎవరు తీసుకువెళ్ళారనే విషయాలను తెలుసుకుందామని ఆదేశించాడు. అంగదుడు త్వరగా లేచి తన పితృ యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ బయలుదేరాడు. అంతలో జాంబవంతుడు వానరులను దూరంగా ఉంచి రామలక్ష్మణులను హనుమంతుని కూడా ఒకచోట చేర్చి వారితో ఇలా అంటున్నాడు. సీతాదేవిని వెతికే విషయంలో నా మాటలు కూడా వినండి.
అది ఇష్టమైతే మీరు స్వీకరించండి. రావణుడు జనస్థానం నుండి దీనురాలైన సీతాదేవిని తీసుకుపోతూ ఉండగా గర్ధరాజు అయినటువంటి జటాయువు చూచి తన యొక్క శక్తి కొద్ది కూడా యుద్ధం చేశాడు. అంతా ఆమె తన యొక్క ఆభరణాలను క్రింద పడేసి వాటిని మనం చూసి సుగ్రీవుడికి ఇచ్చాడు. అందువల్ల రాక్షసుడైనటువంటి రావణుడే ఆమెను తీసుకుని వెళ్ళాడు. ఆమె భర్తను తలుచుకుంటూ దుఃఖిస్తూ లంకలో ఉన్నది. రాముని యొక్క గుణగణాలను ధ్యానిస్తూ తనకి తాను రక్షించుకుంటోంది, ఆత్మరక్షణ చేసుకుంటోంది. రామా, నీకు సముద్రాన్ని దాటడమే యోగ్యమైనటువంటి పని. ఈ విషయంలో నీకు వాయుపుత్రుడైనటువంటి హనుమన్ ఆజ్ఞాపించు. సముద్రాన్ని దాటుటకు అతడు తప్ప వానరులు వేరొక్కరికి సమర్థులు కారు, మరొక సమర్థుడు లేడు అని తెలియజేశాడు. తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హిరణ్యకశిపుర్యస్య కోపాగ్రం శరభాజితః సర్వాంతర్యాపినే శ్రీమన్నృశృంగాయ మంగళం. స్తంభోద్భవదివ్య నృశృంగాయ ప్రహారవరద జయ జయ లక్ష్మీ నృశృంగాయ దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.